నాకు అనిపిస్తుంది. సో ఈరోజు స్పీకర్ ఇన్వైట్ చేసుకుందాం మరి. ఓకే, అందరు రెడీగా ఉన్నారా ఈ రోజు అవేర్నెస్ టాపిక్ గురించి తెలుసుకోవడానికి? ఒకసారి అందరు థమ్స్ అప్ సింబల్ నచ్చిన సింబల్ ఇస్తారా? ఓకే, థ్యాంక్ యూ. సో లెట్ మీ ఇన్వైట్ ఈరోజు లేదే స్పీకర్ని. సో నన్ను పిలుచుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అవకాశం వచ్చినందుకు. మీ అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ ఎంతమందికి స్టేజ్ ఫియర్ లేదు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? స్టేజ్ ఫియర్, ఏదైనా ఎవరైనా పిలిస్తే వెంటనే మాట్లాడడం, స్టేజ్ కి ఏదైనా ఒక టాపిక్ గురించి అని చెప్పడం ఎంతమందికి లేదు? నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్ గా? ఓకేనా? ఓకే ఓకే, వినిపిస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఎంతమంది ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే, ఓన్లీ ముగ్గురికి లేదు, రిమైనింగ్ అందరికి స్టేజ్ ఫియర్ ఉందా? ఓకే, ఏం లేదు. నేను సెషన్ స్టార్ట్ చేసే ముందు సింపుల్ గా ఒక చిన్న ఎలా చేయొచ్చో చెబుదాం అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ దాట్, ఇది ఒక క్లోజ్డ్ కమ్యూనిటీ. ఇది ఈవినింగ్ సెషన్. మన యొక్క ఎవరైతే న్యూట్రిషన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి యాజ్ ఎ ఫ్రీగా పర్ డే ఎవ్రీడే వినొచ్చు. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఓకే, వాళ్ళు ఒక 3 days ఫ్రీగా వినొచ్చు. తర్వాత మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో మీ యొక్క కోచ్ తో మాట్లాడి ఓకే, దాని ఫర్దర్ గా మీ యొక్క కోడ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కోడ్ పెట్టుకోవాలి. ఓకే, ఎవరికైతే కోడ్ లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు జూమ్ లాగిన్ అయ్యేటప్పుడు మీ నేమ్ ప్రాపర్ గా స్పెసిఫిక్ నేమ్ ఉండాలి. ఓకే, సపోజ్ నాది 10 SGE వేణుగోపాల్ ఉంది. నా పేరు, నా కోడ్ అండ్ నేను ఏ టీం సంబంధించి ఉన్నాను. ఓకే, నేను చిరంజీవి సుఖీబాబుకి సంబంధించి ఉన్నాను అండ్ నాది సుఖీబాబు గుంటూరు టీం. ఓకే, అలా మీ యొక్క రెస్పెక్టివ్ కోడ్ ని మీరు లాగిన్ చేసుకోండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ. ఇది నా యొక్క రిజల్ట్. ఈ కమ్యూనిటీ నేను ఎలా పరిచయం అయ్యానంటే, జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఈ కమ్యూనిటీకి వచ్చాను. బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ తో వచ్చాను. అలా బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్న నేను ఇక్కడికి వచ్చా తెలుసుకుందంటే నేను ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉన్నాను. అండ్ అంతకుముందు చాలా చెప్పినా కూడా నేను వినలేదు. బట్ ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత నాకు ఫ్యాట్ ఇవన్నీ ఒక చెకప్ షీట్ చేసిన తర్వాత ఈ రిజల్ట్స్ చూసి ఓకే మీరు ఇలా చేయాలి అని చెప్పిన తర్వాత నేను ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేశాను కదా, ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ 114 కిలోలు నేను దాదాపు ఇప్పుడు 90 నుంచి 91 వరకు ఉన్నాను. అండ్ ఆల్మోస్ట్ 24 నుంచి 27 కిలోల దాకా తగ్గాను. అండ్ సేమ్ టైం ఏంటంటే నా ఫ్యామిలీ కూడా మంచి రిజల్ట్ నేను ఇచ్చుకున్నాను. మా అమ్మగారికి గ్యాస్ట్రిక్ కంట్రోల్ అయింది. నా ఫోటో చూసారు కదా, రెడ్ షర్ట్ లో ఉన్నప్పుడు ఓల్డ్ ఫోటో, అండ్ రైట్ సైడ్ ఉన్నది ఇప్పుడు కరెంట్ ఫోటో. నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను సన్నగా. ఓకే, చూడడానికి కొంచెం పర్లేదు. ఓకే, సో నాకు వచ్చిన 1 month కే బ్యాక్ పెయిన్ అనేది కంట్రోల్ అయింది. ఎంతవరకు బ్యాక్ పెయిన్ రాలేదు. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. నేను దాదాపు ఒక 100 మంది, దాదాపు 100+ మెంబర్స్ కి న్యూట్రిషన్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ లైఫ్ లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ లాగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మార్చడానికి హెల్ప్ అయ్యాను. ఓకే, అండ్ సేమ్ టైం నన్ను చూసి చాలా మంది ఈ న్యూట్రిషన్ తీసుకోవడం కానీ చేయడం కానీ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది కమ్యూనిటీ రావడం వల్ల. నేను కానీ, మా ఫ్యామిలీ కానీ, మా అమ్మగారు కానీ అందరం. ఓకే, అండ్ ఇందాక నేను స్టార్టింగ్ చెప్పాను కదా, ఎవరికైతే స్టేజ్ ఫియర్ ఉందో ఓకే, ఒక్కసారి అందరూ వాళ్ళు ఇలా చేతులు ఇలా పెట్టి అంటే మనం తుమ్ముతాం కదా, కరెక్ట్ గా తుమ్మితే ఎలా ఉంటది అంటే బాగా గాలి తీసుకొని వాళ్ళని ఇట్లా అని 3 సార్లు అని మీ స్ట్రైట్ ఉన్న వాళ్ళతో ఎవరికైనా సరే వాళ్ళకేం రాదు, వాళ్ళకేం తెలియదు అని మీరు నించొని ప్రశాంతంగా మీ మనసులో ఉన్నది క్లియర్ గా చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎవరైతే మీకు భయపడుతున్నారో, షివరింగ్ ఉంటుందో, వాళ్ళకి మాటలు రావో చాలా మందికి, ఒక్కసారి వాళ్ళు బాగా గాలించుకొని అని 3 సార్లు అనుకొని మీరు చెప్తే మీ ముందున్న వాళ్ళందరికీ వాళ్ళకేం తెలియదు, నాకు కొంచెం తెలుసు అనే మైండ్ సెట్ తేలితే మీకు ఏ స్టేజ్ ఫియర్ ఉన్నదో చాలా ఈజీగా మీరు చెప్పాలనుకున్న టాపిక్ ఈజీగా చెప్పేయచ్చు. ఓకేనా? సో ఇది ఒకసారి ట్రై చేయండి. ఎవరికైతే కొత్తగా ఉన్నారో, ఎవరికైతే స్టేజ్ ఫియర్ ఉందో ఒకసారి కొత్తగా ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మేకప్ పొంచంద్ర సార్కి అండ్ మా మేడం గారికి అండ్ వెంకటేశ్వర వాళ్ళ ఆవిడ గారు, సారీ పొంచంద్ర వాళ్ళ ఆవిడ గారు, నాగలక్ష్మి మేడం గారికి అండ్ మేకా వెంకట్రావు అండ్ తిరుపతి మేడం గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు గైడెన్స్ వల్లే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఓకే, అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి నేను హై హెల్త్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే స్పెషల్ గా అది రీసెంట్ గా నేను ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఓకే, సో మనకి ఐ హెల్త్ అనేది ఎందుకు ఉంటుందంటే మనకి దాదాపు ఒక 5 to 6 టైప్స్ ఆఫ్ ఐ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ
ఎంతమంది ఈ ప్రాబ్లం రీసెంట్ గా కానీ పాస్ట్ గా కానీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు? ఐ ప్రాబ్లం కైండ్ ఆఫ్ ప్రాపర్ గా కన్ను నుంచి నీళ్లు కారడం, ఓకే, అండ్ కన్ను నొప్పి గాని, ఓకే, లేదా జిల గాని, లేదా రెడ్డిష్ అవ్వడం గాని, లేదా ఏదైనా లైట్ పడంగానే మంట రావడం గాని, ఓకే, ఇవి రీసెంట్ గా మనకి జనరల్ గా వచ్చే ఐ ప్రాబ్లమ్స్. ఓకే, ఎంతమంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు రీసెంట్? ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారా? ఓకే, ఓన్లీ ఒక్కళ్ళే. సో అందరికి కళ్ళు బాగున్నాయి అనమాట. అయితే చాలా మంచిది. సో ఇది చాలా మందికి రాకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను గత 3 to 4 days బాగా ఇబ్బంది పడుతున్నాను. నాకున్న ఐ ఇష్ అంటే నాకు కళ్ళు బాగా రెడ్గా అయిపోయి కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లాగా అయింది. అంటే పుసులు బాగా రావడం కానీ ఇలాంటి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. సో నాకు ఈ టాపిక్ నేను వేరే చెప్పాలనుకున్నాను, బట్ ఇది ఎందుకు నేను చెప్పకూడదు అనే థాట్ తో ఇది చెప్పడం స్టార్ట్, దీని గురించి అనాలిసిస్ చేసి ఇది చెప్పాలనుకుంటున్నాను. ఓకే, అండ్ మీరు కన్ను చూసారంటే దాదాపు, ఓకే, మనందరికి తెలుసు బేసిక్ గా. ఓకే, కొంచెం జూమ్ చేయండి సార్, కొంచెం జూమ్ చేయండి ఫస్ట్ ఇమేజ్. సో మనందరికి తెలుసు, ఓకే, మన కళ్ళు అనేది మామూలుగా మనకి రెటీనా ఉంటుంది బేసిక్ గా. ఓకే, అండ్ రెటీనా ఫస్ట్ లెన్స్ ఉంటుంది. ఇప్పుడు వైట్ కలర్ చూపిస్తున్నా కదా, లెన్స్ ఉంటుంది. అండ్ లెన్స్ తర్వాత మనకి బ్యాక్ సైడ్ రెటీనా ఉంటుంది. ఓకే, ఎక్కడైతే సార్ హైలైట్ చేస్తారు రెటీనా, ఆ రెటీనా కింద మనకి, ఓకే, మ్యాక్లర్ అనేది ఉంటుంది. ఓకే, ఆ మ్యాక్లర్ అనేది మన యొక్క కన్ను, ఓకే, అది ప్రాపర్ గా చూడడానికైనా దానికి ఉన్న ప్రాబ్లం కైనా అది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఒకసారి కొంచెం జూమ్ తగ్గించండి సార్, కొంచెం జూమ్ తగ్గించండి సార్, పెంచకుండా కొంచెం తగ్గించండి, నార్మల్ ఇమేజ్ పెట్టండి సార్. ఓకే, సో ఈ మాకులా అనేది మీరు చూసారు కదా, కైండ్ ఆఫ్ కన్ను గుడ్లో ఒక చిన్న పార్ట్ లాగా ఉంటుంది మాకులా అనేది. ఓకే, అది ఇప్పుడు మనకి త్రీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఫోవా సెంట్రెస్ అని చాలా నార్మల్ గా ఉంటాయి, పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఓకే, వెట్ అంటే మన కళ్ళు వచ్చేసి బాగా వెట్ అయిపోయాయి, అంటే కైండ్ ఆఫ్ తడి తక్కువ అయిపోయింది, బాగా ఆరిపోతున్నాయి అనే ప్రాబ్లం వచ్చిందంటే ఎక్స్టెండింగ్ అవుతుంది. మీరు చూసంటే రెండో ఇమేజ్. ఓకే, అది వెట్ గా ఉన్నది. ఓకే, బాగా డ్రై అయిపోవడం అంటే వాటర్ బాగా ఎక్కువ ఉన్నది ఫస్ట్ వెట్. డ్రై అంటే అది మనకి పార్టికల్స్ లాగా, అంటే డ్రెస్ అండ్ డిపాజిట్ బిల్డ్ అప్. ఓకే, అది ఎట్లా ఉంటుందంటే డ్రై అయిపోతే మనం విపరీతంగా నలుపుతాం, బాగా జిల బాగా వస్తుంది. ఓకే, ఇది మన కంట్లో ఉండే పార్ట్స్. అండ్ మనం మెయిన్ దేని గురించి మాట్లాడుతున్నామంటే ఈ మోకలా అనే దాని గురించి మాట్లాడతాం. ఓకే, ఈ మోకల్ అనేది మనకి ఎలా అవుతుందంటే దానికి, ఓకే, ఫస్ట్ ఇది మాట్లాడకుండా ముందు ఒక మనకి కామన్ గా ఉండే ఐ ప్రాబ్లమ్స్ 5 చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ ఐ పెయిన్. మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చా సరే, అంటే మన కంటికి ఏదైనా పుల్ల తగిలినా కానీ, ఏదైనా ఒక పురుగు పడ్డా కానీ మనకి ఎప్పుడైతే పెయిన్ వస్తుంది. ఓకే, అది జనరల్ గా ఉంటుంది. ఓకే, బట్ ఐ పెయిన్ అనేది ఒక టైప్ ఆఫ్ సైన్ మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది ఐలో అనేది. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి బ్లడ్ ఐ, అంటే ఏదైనా మసక మసక కనిపించడం కానీ, లేదా డబుల్ ఒక ఒక వస్తువు మనకి రెండు విధాలు కనిపిస్తుంది. ఓకే, అదొక కైండ్ ఆఫ్ ప్రాబ్లము. అండ్ థర్డ్ వచ్చేసి సైన్ అనమాట. అండ్ ఫోర్త్ వచ్చేసి ఉబ్బడం, అంటే ఈ కన్ను కింద ఈ ఉబ్బడం కానీ, లేదా వాపు వాయడం కానీ, లేదా ఫుల్ రెడ్డిష్ అవ్వడం కానీ, కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అవ్వడం అంటారు. ఓకే, ఇది ఫోర్త్ది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి సెన్సిటివిటీ ఆఫ్ లైట్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక లైట్ రేస్ ఎక్కువ పడ్డా గానీ మన కంట్లో ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం. మెయిన్లీ ఈ 5 టైప్స్ అనేవి మనకి ఎక్కువ ఐ ప్రాబ్లం కనిపిస్తాయి ఎక్కువ. ఓకే, సో ఈ 5 అనేది మనం ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఇవి కాకుండా మనకి జనరల్ గా మనం ఇప్పుడు చూసాం కదా, మన కంట్లో ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ లెన్స్ ఉంటుంది, ముందు ఉండే భాగము, బ్యాక్ సైడ్ రెటీనా ఉంటుంది లోపల. ఓకే, దాని కింద మనకి ఈ మోకల అనేది ఉంటుంది. ఓకే, మన కంట్లో. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఈ రెటీనా కింద మిడిల్ లైన్ ఉంటుంది కదా, దాంట్లో మోకల అనేది ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే దీన్ని ఒక రేషియో ఉంటుంది. ఓకే, మోకలా పిగ్మెంట్ ఆప్టికల్ డెన్సిటీ రేషియో అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఈ ఈ డిఫరెన్స్ ఈ ఎంపీఓడి అనేది, ఓకే, మనకి ప్రాపర్ గా ఉంటేనే మనకి ఐ విజన్ బాగుంటుంది. అండ్ తర్వాత మనకు ఈ బ్లూ రేస్ అనేవి అటాక్ ఎక్కువ అవుతుంటే ఈ ఎంపీడిఓ డెన్సిటీ అనేది బాగా తగ్గిపోతుంది. అండ్ మనకి విపరీతంగా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే కైండ్ ఆఫ్ సైట్ రావడం కానీ,
లేదా కలర్స్ ప్రాపర్ గా కనిపించకపోవడం కానీ. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మనం ఎక్కడైనా ఐ టెస్ట్ చేయించడానికి వెళ్ళినప్పుడు మనం అడుగుతారు ఎలా అంటే మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయా, చిన్నవి కనిపిస్తున్నాయా, పెద్దగా కనిపిస్తున్నాయా, కలర్స్ కనిపిస్తున్నాయా అని. ఒక్కొక్కసారి మనకేంటంటే ఈ ఈ ఎంపీఓడి అనేది తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే రెడ్ కలర్ కూడా గ్రీన్ గా కనిపిస్తుంది, అంటే వాళ్ళకి ఐ విజన్ అనేది ప్రాబ్లం వచ్చినట్లు. ఓకే, అర్థమవుతుందా? ఆ ఐ విజన్ అనేది మనకు ప్రాబ్లం వచ్చింది ఎలా తెలుసుకోవచ్చు, ఓకే, దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే, ఇవి కాకుండా మనకేంటంటే బ్లూ రైట్స్ ఉంటాయి కదా. సపోజ్ ఎవరైనా కానీ ఎక్కువ సిస్టమ్ ముందు పనిచేసే వాళ్ళు కానీ లేదా ఏదైనా ఒక డ్రైవింగ్ చేసే వాళ్ళు కానీ, ఓకే, వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే ఈ బ్లూ రేస్ అనేది మన యొక్క ఈ మోకలని బాగా ఇబ్బంది పెడతాయి. ఎలా అంటే దాని యొక్క డెన్సిటీ తగ్గిస్తాయి. ఓకే, బ్లూ రేస్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మనకి ఈ పిగ్మెంట్ డిఫిషియన్సీ రేషియో అనేది బాగా తగ్గిపోతుంది. అది తగ్గిపోవడం వల్ల ఇందాక చెప్పుకున్నట్లు మనకి ఈ సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, అంటే మనం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తాం. ఓకే, వీటిని మనం ఈ పిగ్మెంట్ రేషియోని తగ్గించుకోవడానికి మనము ఏం చేయాలంటే మనకి బేసిక్ గా లూటిన్ అండ్ జీ యాంక్టర్ అనే అనే ఈ రెండు మనకి ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలో ఈ ఐ సైట్ అనేది మనకి బాగా క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఈ రెండు మనకి ఎట్లా మన బాడీలో ఇవి తయారవ్వవు. ఓకే, మనం ఏం చెప్పుకున్నామో లూటిన్ అండ్ జీ యాంథిన్ అనేది మన బాడీలో ఎక్కడ తయారవు, ఇది మనకి బయట దొరికే ఫుడ్ రూపంలో కానీ లేదా వీటిలో తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ మన లూటిన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ఎక్కువగా ఎలాంటి ఫుడ్స్ లో దొరుకుతుందంటే కైండ్ ఆఫ్ రెడ్ గా ఎర్రగా ఉండే గానీ, ఎల్లో కలర్ లో ఉండే గానీ లేదా ఆరెంజ్. ఓకే, ఫ్రూట్స్ వెజిటబుల్స్ వీటిలో మాత్రమే ఈ లూట్ అనేది మనకు దొరుకుతుంది, బయట విడి ఎక్కడ దొరకదు. ఓకే, అండ్ తర్వాత ఈ జీ ఆమ్సన్ అనే దాంట్లో ఏంటంటే మనకి ఎక్కువ ఏంటంటే ఆకుకూరలు కానీ కైండ్ ఆఫ్ ఇప్పుడు మనకి ఆకుకూరలు కానీ మన బ్రూస్లీలో కానీ బ్రూక్లీ కానీ వీటిలో మనకి ఈ జియాన్ అనేది ఎక్కువ దొరుకుతాయి. ఓకే, మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రెండు మనం డైలీ తీసుకోము, ఒకేసారి ఎక్కువ తీసుకోలేము డైలీ. ఓకే, మనకి ఎంత క్వాంటిటీ ఉందో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో వాటిలో తీసుకోవాలి. ఒకేసారి మనం ఎక్కువ తీసుకోవాలని కూడా మనకి డైలీ పాసిబుల్ అవ్వదు. ఓకే, ఏదైనా ఒక లెమన్ తీసుకొచ్చాం ఒకేసారి మనం ఒక అంటే కైండ్ ఆఫ్ ఆరెంజ్ లెమన్ కైండ్ ఆఫ్ గ్రీన్ రేస్, ఓకే, ఇవి మనం ఎక్కువ తీసుకుంటే మనకి వేరే దొరికే ఈ కార్బోహైడ్రేట్ కానీ ఇవి మనకి విడిగా దొరకవు. ఓకే, ఇవన్నీ విటమిన్స్ ఉంటాయి, మళ్ళీ విటమిన్స్ కావాలి మనకి. ఓకే, ఇవన్నీ ఏంటంటే మన ఫుల్ మీల్ లో ఇవి ఎక్కువ పెట్టుకున్నా కూడా మనకి ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఉంది. ఓకే, ఇవి మనకి ప్రాపర్ గా మనకి ఎక్కడ దొరుకుతాయి? ఓకే, ఎవరికైనా తెలిసి ఐడియా ఉందా? ఈ లూటిన్ గానీ ఈ జియాందర్ గానీ ఎక్కువ మనకి ఈ ఫుడ్ కాకుండా మనకి అంటే కన్సల్ట్ చేసి ప్రాపర్ గా ప్రాసెస్ చేసి ఏ కెమికల్ మిక్స్ అవ్వకుండా మనకి దొరికేది ఎంతమంది తెలుసు? ఇవి మనకి మన హెర్బల్ లైఫ్ లోనే ఒక న్యూట్రిషన్ ఎక్కువ దొరుకుతాయి. ఐడియా ఉంది ఎవరికైనా? ఓకే, ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, ఓన్లీ ఇద్దరికి తెలుసు, పర్లేదు. ఎవరికైతే తెలీదో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఓకే, ఆ ఓకే, సో ఇప్పుడు దాకా నేను చెప్పింది అర్థమైందా మీకు? ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే మన ఐస్ ఆకుల మన ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మన రెటీనా కింద ఏదైతే ఉందో మోక్లా అనేది అది మనకి ప్రాపర్ గా చేసుకుంటేనే మనకి ఐ అనేది డెన్సిటీ రాదు, అంటే ప్రాబ్లం రాదు, దాని ఎంపీఓడి రేషియో అనేది మనకి డిక్రీజ్ అవ్వకుండా ఉంటుంది, మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, ఇవి మనకి ఎక్కువ దేంట్లో దొరుకుతాయంటే మనకి జనరల్ గా విటమిన్ ఏ తీసుకోవాలి మనం, అండ్ విటమిన్ సి తీసుకోవాలి, విటమిన్ ఈ తీసుకోవాలి, అండ్ తర్వాత కాపర్ అండ్ జింక్ వీటిలో మనకి ఈ కంటికి సంబంధించిన హెల్త్ కి సంబంధించినవి కంటెంట్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, బట్ ఇవి మనం విడిగా ఫుడ్స్ లో తీసుకుంటే ఇందా చెప్పుకున్నా కదా రెడ్ ఎల్లో, సపోజ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి ఫిష్ లో ఎక్కువ దొరుకుతుంది ఇది. అండ్ తర్వాత కరివేపాకు ఎక్కువ తినమంటారు, వచ్చినప్పుడు ఆకుకూరలు తోటకూరలు తినమంటారు, ఇంట్లో వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ మనకు అప్పుడు అంత క్లారిటీ ఉండేది కాదు. ఓకే, కానీ మనం ఎందుకు తీసుకోవాలంటే మనకి లూటీన్ జియాన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ తీసుకుంటే మన కంటికి మంచిది అని చెప్తారు. ఓకే, అండ్ తర్వాత మనకి సీడ్స్ లో కానీ బ్రోస్లో కానీ లేకపోతే లెమన్ కానీ ఆరెంజ్ కానీ లేదా మిల్క్, అంటే మనకి ప్రాపర్ థిక్ ఫ్యాట్ ఉన్న మిల్క్ కాకుండా మామూలుగా ప్రాసెస్ చేసిన థిక్ అంటే ఫ్యాట్ లెవెల్స్ తగ్గించిన మిల్క్ లో కూడా మనకి ఇవి ఎక్కువ దొరుకుతాయి. ఓకే, కానీ ఇవన్నీ మనం ఒకేసారి తీసుకోవాలన్నా కూడా మనకి పాసిబిలిటీ అవ్వదు. ఓకే, ఆ అంటే ఒకే రోజు మనం తీసుకోలేము, అదే మనకి సెట్ అయ్యే ప్రాబ్లం లేదు కాబట్టి. ఓకే, ఇంకా మన లైఫ్ లోనే మనకి ఆక్యులర్ డిఫెన్స్ అనేది ఐ హెల్త్ కి సంబంధించింది ఒక ప్రాపర్ న్యూట్రిషన్ ఉంది, అది రీసెంట్ గా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నాకు రెడ్డిష్ అయినాయో, ఎప్పుడైతే నాకు ప్రాపర్ గా అంటే డ్రై అవ్వడం, అంటే డ్రై అయ్యి బాగా నలుపుకోవడం జిల్లలాగా ఉండడం. ఓకే,
ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేసుకోవడానికి నేను రీసెంట్ గా స్టార్ట్ చేశాను. ఓకే, నేను ఫస్ట్ ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ లో నేను ఒకరికి హెల్ప్ సజెస్ట్ చేసింది ఎందుకంటే, అంటే సునీల్ సార్ సెషన్స్ విని ఫస్ట్ నేను సజెస్ట్ చేసింది ఆక్లర్ డిఫెన్స్. మా అన్న వాళ్ళ బాబుకి యూస్ చేశాను. తనకి సైట్ -4.5 ఉండేది. ఓకే, అంటే అతను చిన్న వయసు, దాదాపు అతనికున్న ఇప్పుడు చదివేది 7th క్లాస్ కే ఇంత పెద్ద భూతం లాగా పెట్టుకునేవాడు. నాకు చాలా బాధ వేసేది ఎందుకు ఇలా అని. తనకి న్యూట్రిషన్ యూస్ చేసాము. ఓకే, ఒక వీడియో కూడా మేక్ చేసాము తనకి. అతనికి అది యూజ్ చేసిన తర్వాత, అండ్ ఇదేంటంటే అందరికి ఇలానే అవుతుందో చెప్పలేము. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో అది తీసుకోవడం అలవాటు అయిన తర్వాత డైలీ అతను ఫుడ్ లైఫ్ స్టైల్ మార్చుకోవడం తర్వాత అతనికి సైట్ -4.5 నుంచి -4 అంటే మీరు అర్థమైందా, -5 అనేది తగ్గింది. ఇది నేను పర్సనల్ గా నేను చూసే రిజల్ట్. ఓకే, అండ్ మేము అతనికి కన్ఫర్మ్ గా చెప్పలేదు మీకు సైట్ తగ్గుద్ది అని, మనం చెప్పకూడదు కూడా. ఓకే, కానీ అది తీసుకుంటే అతని హై హెల్త్ కొంచెం మంచిది అనుకున్నాము. బట్ అతను యూజ్ చేశాడు, కంటిన్యూస్ గా 3 months యూజ్ చేశాడు. అండ్ తర్వాత అతను చాలా హ్యాపీగా ఉన్నాడు ఆక్యులర్ డిఫెన్స్ న్యూట్రిషన్ యూజ్ చేసిన మొదలు పెట్టిన తర్వాత. ఓకే, అండ్ ఈ ఆక్యులర్ డిఫెన్స్ అనే దాంట్లో ఇప్పుడు మనకి 30 క్యాప్సూల్స్ ఉంటాయి. అది ఓన్లీ నైట్ వేసుకుంటాము. అండ్ ఎవ్రీడే పడుకునే ముందు అది వేసుకుంటే చాలా బెటర్. ఓకే, అండ్ ఒక క్యాప్సూల్ వేసుకుంటే మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. ఓకే, మనం ఇందాక మనకి లూటిన్ కావాలని చెప్పాం కదా, ఒక ఆక్యులర్ డిఫెన్స్ ఒక క్యాప్సూల్ లో పర్ డే 1 తీసుకోవాలి. దాంట్లో లూటిన్ అనేది 13 mg అనేది మనకు దొరుకుతుంది. ఒక ఆక్యులర్ క్యాప్స్ లో, ఆక్యులర్ డిఫెన్స్ క్యాప్స్ లో మనకి 13 mg, దాదాపు 13 mg దొరుకుతుంది. అండ్ జీ అని చెప్పాను కదా, దాదాపు 2.6 mg మనకి ఆక్యులర్ డిఫెన్స్ టాబ్లెట్ లో క్యాప్సూల్ లో దొరుకుతుంది. ఓకే, ఆ సప్లిమెంట్ లో. తర్వాత విటమిన్ ఏ 420 mcg దొరుకుతుంది మనకి. ఓకే, అండ్ తర్వాత విటమిన్ సి వచ్చేసి 28 mg దొరుకుతుంది. అండ్ తర్వాత విటమిన్ ఈ వచ్చేసి 5.2 mg దొరుకుతుంది. అండ్ కాపర్ వచ్చేసి 1.22. మరి కాపర్, జింక్ ఇవి కూడా కావాలి కదా మన బాడీకి పర్ డే మినరల్స్. కాపర్ కూడా 1.22 mg దొరుకుతుంది. అట్ సేమ్ టైం జింక్ వచ్చేసి 8.45 mg మనకు దొరుకుతుంది. ఒక్క క్యాప్సూల్ లో, చిన్న క్యాప్సూల్ లో మనకి ఇన్ని విటమిన్స్, ఇన్ని మినరల్స్ ఉండడం అంటే అది మాకి సార్ అతని విజన్ వల్లే మనకి ఈ విధంగా దొరుకుతున్నాయి. ఎందుకంటే మనం ఇదే ఫుడ్ బయట విడిగా అని చెప్పుకున్నట్లు, ఇదే ఫుడ్ బయట మనం విడిగా తీసుకోవాలంటే మనకి పాసిబుల్ కాదు, ఎక్కువ కంటెంట్ అవుతుంది. ఓకే, అండ్ అవి మనం ఒకే రోజు మనం అన్ని తీసుకోలేము. కానీ ఒక క్యాప్సూల్ మనకి రావడం అనేది చాలా గ్రేట్. అది నేను రియల్ గా యూజ్ చేసిన తర్వాత మీరు కనుక నిన్న కూడా ఏదైనా మ్యారథాన్ కానీ లేదా మీటింగ్ ఉన్న వాళ్ళు చూస్తే కానీ అక్కడ నేను పోస్ట్ చేసిన పిక్స్ లో నా రెండని ఫుల్ ఐస్ అని ఫుల్ రెడిష్ గా ఉంటాయి. ఓకే, కానీ అది నేను ఒక 4 days నుంచి యూజ్ చేయడం మొదలు పెట్టాను. నా కళ్ళు కూడా ఇప్పుడు ప్రశాంతంగా అంటే వైట్ కలర్ అయ్యాయి. ఇది నాకు మంచి రిజల్ట్ వచ్చింది. అంటే నేను ఖచ్చితంగా యూజ్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కానీ లేదా కంప్యూటర్ ముందు కూర్చొని యూజ్ చేసుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ మనం చెప్పుకుంటే ఐ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని ఇది ఓవర్కమ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వాడుకుంటే బెటర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్తాం మనం ఖచ్చితంగా. ఓకే, అండ్ ఈ క్యాప్సూల్ లో ఇన్ని ఉంటాయి. ఓకే, కానీ దీని వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇది ఇందాక చెప్పుకున్నట్లు ఇప్పుడు ఈ ఆక్యులర్ డిఫెన్స్ విషయంలో మనకు వచ్చే బెనిఫిట్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మనకి ఈ మాక్యులర్ పిగ్మెంట్ ఆప్టికల్ డెన్సిటీ ఇంప్రూవ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ సెకండ్ వచ్చేసి బ్లూ లైట్ ని ఫిల్టర్ చేస్తుంది ఆక్యులర్ డిఫెన్స్. ఓకే, అండ్ తర్వాత మనకి బెటర్ విజన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇవి దీని ఒక బెనిఫిట్స్. అండ్ వీటితో పాటు ఇది ప్రిఫరబుల్ ఏంటంటే బెటర్ 18+ years యాజ్ పర్ సజెస్టెడ్ బై ఎంబలైఫ్ న్యూట్రిషన్ సైంటిస్ట్ అండ్ ఆథరైజ్ డాక్టర్స్ అండ్ ఆల్. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకే ఇది తీసుకోవాలనే రూల్ అయితే వాళ్ళు పెట్టారు. బట్ నేను ఇవ్వడం మా కోచ్ గైడెన్స్ తీసుకొని అతనికి 13 years ఉన్నా కూడా అప్పుడు ఇచ్చాము. తనకి మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ సెకండ్ టైం ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ చిన్నపిల్లలకి చిన్న పాలు ఇచ్చే వాళ్ళు ఒకసారి డాక్టర్ కన్సల్ట్ తీసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ తీసుకోవచ్చు. బట్ యాజ్ పర్ కండిషన్స్ ఏంటంటే 18+ years వాళ్ళు తీసుకోవాలి. సేమ్ టైం ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు అండ్ ఏవైతే చిన్నపిల్లలకు పాలు ఇచ్చే వాళ్ళు ఒకసారి డాక్టర్ కన్సల్ట్ తీసుకోవచ్చు. అండ్ అన్లిమిటెడ్ లిమిట్ ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ ఈ ప్రాబ్లమ్స్ కాకుండా మనకి ఇప్పుడు ఎవరికైతే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఈ కంటి చూపు మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, షుగర్ అనేది కొనుక్కొని తింటది, కంటి చూపు పోతుంది, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తా చాలా మంది. వాటికి కూడా ఈ ఆక్యులర్ డిఫెన్స్ ప్రిఫరబుల్, సజెస్టెడ్ టు
మేక్ బెటర్ విజన్. ఈ బెనిఫిట్స్ చెప్పుకున్నాం కదా, బెటర్ విజన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, కంటి చూపు కొంచెం లో టేస్ట్, కంటికి ఏ ఇబ్బంది రాకుండా ఉండాలంటే మనం ఆకుల డిఫెన్స్ ఖచ్చితంగా వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ ఇవి కాకుండా మన డే టు డే లైఫ్ లో ఎవరైతే రోడ్డు పక్కన కానీ లేదా ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారో, ఇందాక చెప్పుకున్నట్లు ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేదా సిస్టమ్ ఎక్కువసేపు కూర్చొని సిస్టమ్ చూసే వాళ్ళు కానీ, వాళ్ళ యొక్క బేసిక్ ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటూ దాంతో పాటు ఈ ఫుడ్స్ అంటే మన జనరల్ దొరికే ఫుడ్ ఎక్కువ తీసుకుంటా, వాటితో పాటు ఈ ఆక్సిజన్ డిఫెన్స్ తీసుకుంటే ఇంకా వాళ్ళకి మంచి ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ ఇవి కాకుండా ఈ హై హెల్త్ లో, ఓకే, ఈ హై హెల్త్ లో ఏంటంటే పర్ డే 1 క్యాప్సూల్ సజెస్టబుల్. ఓకే. ఇవి కాకుండా దీంతో పాటు మల్టీ విటమిన్ తీసుకుంటే మనకి ఏదైతే విటమిన్స్ డెఫిషియన్సీ ఉందో మనకి ఇంకా మంచి బెటర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే. ఎవరికైతే అంటే ఓన్లీ షేక్, ఎవరైతే రేర్ కేసెస్ లో షేక్ కన్సిడర్ చేయకుండా ఓన్లీ నాకు అంటే వాళ్ళకి కూడా ఈజీగా ఆక్సిజన్ డిఫెన్స్ ఒక్కటి కూడా సజెస్ట్ చేయొచ్చు. ఓన్లీ షేక్ తో పాటే కాకుండా ఇది కూడా సజెస్ట్ చేస్తే ఇంకా చాలా మంచిగా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఓకే. అండ్ ఇవి కాకుండా ఇక్కడ ఎంతమంది కొత్త కస్టమర్స్ ఉన్నారు అంటే కొత్త వాళ్ళు రీసెంట్ గా న్యూట్రిషన్ స్టార్ట్ చేసాము అన్న వాళ్ళు? ఓకే. ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారా? అందరూ పాత వాళ్ళే, కొత్త అందరూ న్యూట్రిషన్ యూజ్ చేసే వాళ్ళేనా? ఓకే. చాలా మంది పేర్లు వివో 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 ఉన్నాయి, దాదాపు 3 to 4 వివోస్ ఉన్నాయి. ఒకసారి కరెక్ట్ చేసుకోండి, మీ యొక్క కోడ్స్ ఉండాలి. అట్ సేమ్ టైం మన యొక్క హెర్బా లైఫ్ లో 3 లీవ్స్ ఉంటాయి. ఐడియా ఉందా? మన యొక్క హెర్బా లైఫ్ బ్రాండ్ అనేది 3 లీవ్స్ ఉంటాయి. ఓకే. ఎంత మందికి దాని గురించి ఐడియా ఉంది? ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారా? 3 ఆకులు ఉంటాయి, ఒకటి స్ట్రైట్ 2 ఇట్లా సైడ్ గా ఉంటాయి. ఎంత మందికి ఐడియా ఐడియా ఉంది దాని గురించి? ఓకే. ఓకే. అసలు అది ఏంటిది? ఎవరైనా చెప్తారా? అన్మ్యూట్ చేసుకొని చెప్పే ఛాన్స్ ఉందా? ఓకే. హ్యాండ్ రైస్ చేసి ఉంచండి, సో క్లోజ్ చేయకండి, మీకు పాసిబిలిటీ ఉంటే, మీకు చెప్పే అవకాశం మీకు ఉంటే. ఓకే. ఎందుకంటే స్టార్టింగ్ చెప్పా కదా, మీకు తెలిసింది నలుగురు చెప్తే చాలా మందికి యూజ్ అవుతుంది, రీచ్ అవుతుంది. ఓకే. హెర్బా లైఫ్ లో 3 ఆకులు ఎందుకున్నాయి, సో నేను దాని గురించి కొంచెం ఐడియా చేశాను. బట్ అదే సపరేట్ గా టాపిక్ చెప్పొచ్చు, బట్ జస్ట్ 1 లైన్ 2 లైన్స్ లో ఎవరు చెప్పగలరు? ఎవరైనా చెప్పొచ్చు, కోచెస్ అయినా ఏ లెవెల్లో ఉన్నా. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. కన్ఫామ్ గా చెప్పలేను, కాకపోతే చీకట్లో బాణం వేస్తా. చెప్పండి సార్, పర్లేదు సార్. హెల్త్ వెల్త్ హ్యాపీనెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ రైస్ చేసినందుకు కంగ్రాట్స్. అండ్ దాదాపు 60 మంది ఉన్నాం కాల్ లో. అందరికన్నా ముందు హ్యాండ్ రైస్ చేసి నాకు తెలుసు అని చెప్పారు కదా, అక్కడే మీరు సగం విన్ అయినట్లు సార్. చెప్పండి సార్, పర్లేదు. హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ గురించి చెప్తుందేమో అనుకుంటున్నా సార్. హెల్త్ వెల్త్ హ్యాపీనెస్. ఓకే. గుడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్పగలరా? హెర్బా లైఫ్ 3 లీవ్స్ అంటే ఏంటి క్లియర్ గా? ఆ 3 లీవ్స్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఒకటి పెట్టొచ్చు, లేదా ఒక చెట్టు పెట్టొచ్చు, హెర్బల్ చెట్టు 3 ఎందుకు పెట్టారు? ఓకే, నేను చెప్తాను సింపుల్ గా, ఒక 2 లైన్స్ లో చెప్తాను. ఓకే. ఇంకొక 5 minutes ఎక్కువ తీసుకుంటాను సార్, సారీ. హెర్బా లైఫ్ 3 అంటే ఫస్ట్ ఫిజికల్. ఓకే. మనం తీసుకునే ఈ న్యూట్రిషన్ మన బాడీ, మన ఫేట్ మారాలి, అంటే మన ఫిగర్ మారాలి. మన సుధీర్ సార్ ప్రతిరోజు చెప్పేది అదే, ఎవరైతే న్యూట్రిషన్ తీసుకుంటున్నారో మంచి రిజల్ట్ తీసుకోవాలి. మనం ఎవరికైతే సజెస్ట్ చేస్తామో ఫస్ట్ మనం ఫిట్ గా కనతేనే మన పక్కన వాళ్ళకి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. అతను మనం చెప్పింది నమ్మగలను. అంటే మనం ఓన్లీ న్యూట్రిషన్ తీసుకొని మళ్ళీ తింటే, అంటే మనం ఇది బాగుంది అంటే చెప్పాను, సుధీర్ సార్ చెప్పారు కదా, మన వాయిస్ 10 మందికి ఆయుష్ అవ్వాలని. నేను న్యూట్రిషన్ వాడుతున్నాను, ఒక కస్టమర్ గా వచ్చాను, నాకు బాగుంది. ఓకే. మళ్ళీ నేను రావాల్సిన ఐడియల్ వెయిట్ కి రావడం కానీ, నేను వచ్చిన ప్రాబ్లం నాకు కంట్రోల్ అయింది. నాకు బ్యాక్ పెయిన్ కోసం వచ్చాను, నాకు బ్యాక్ పెయిన్ తగ్గింది. నేనేంటంటే కంట్రోల్ అయింది. నేను ఎక్కువ ఏంటంటే ఎవరైతే బ్యాక్ పెయిన్ తో వాళ్ళు నాకు కనెక్ట్ అవుతున్నారు, ఎందుకంటే నేను ఆ ప్రాబ్లంతో వచ్చా కాబట్టి. సో అలా మనం ఏదైతే తీసుకున్నామో అదే ఇస్తాము. సో మన ఫిజికల్ గా మన యొక్క ఫిజిక్ అనేది, మన విజువల్, మనం ఎలా కనిపిస్తాం అనేది మనం మారాలి. అదే కోచ్ గా అయినా సరే, అదే కస్టమర్ అయినా సరే, మనం ఎందుకు వస్తున్నాము, ఏం చేస్తాము. ఓకే. అండ్ తర్వాత వెల్త్. ఓకే. అంటే మనం నలుగురికి సహాయపడతా
ఎలా మనకి బెనిఫిట్ పొందుతాము అనేది మీ యొక్క కోచెస్ తో మాట్లాడుకొని, ఎవరైతే న్యూట్రిషన్ యూజ్ చేసి ఒక 1 month అయిందో 2 months అయిందో మీ యొక్క కోచ్ తో మాట్లాడుకొని, అంబాసిడర్ ఎక్స్ప్రెస్ ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రతి మంగళవారం జరుగుతుంది. మీ కోచ్ తో మాట్లాడుకొని దాన్ని ఎలా మన ప్రోడక్ట్ ఎలా మనం బెటర్ గా తెచ్చుకోవచ్చు, దానికి ఎలా హెల్ప్ చేయొచ్చో అది చెప్తారు. ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీరు సెట్ చేయండి. ఈసారి టాపిక్ ఈసారి ఏదైనా వచ్చినప్పుడు నేను చెప్తాను అది. ఎందుకంటే మొత్తం మేము చెప్తే కాదు, మీరు కూడా ఈసారి తెలుసుకోవాలి 3 లీవ్స్ ఎందుకు ఉన్నాయి అనేది. ఒకటి ఫిజికల్, 2 వెల్త్, థర్డ్ వన్ మీరు చూసుకొని రండి. ఓకే. అండ్ దట్స్ ఇట్. ఎవరైతే ఇది ఈ టాపిక్ ఈవినింగ్ ఎందుకు పెట్టామంటే స్పెషల్ గా రిజల్ట్స్ కోసం. ఓకే. ఎవరైతే లాస్ట్ 2 months లో కానీ 3 months కానీ మంచి రిజల్ట్ తీసుకున్నాము, మేము చెప్తాము మా యొక్క రిజల్ట్ చెప్పాలనుకుంటున్నాం అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, రీసెంట్ గా చెప్పిన వాళ్ళు కాకుండా. ఓకే. సో నేను చెప్పిన టాపిక్ అందరికి అర్థమైంది కదా? ఒకసారి అర్థమైంది అనుకుంటే థమ్స్ అప్ కానీ క్లాప్స్ కానీ ఏం చేయండి. లేదు అంటే ఇంకా బెటర్, ఈసారి ఇంకా మంచిగా వర్కౌట్ చేసుకొని వస్తాను. ఓకే. సో నేను చెప్పింది సింపుల్ గా హై హెల్త్ గురించి, మనం ఏంటి బెటర్ గా తీసుకోవచ్చు, మనకి ఫుడ్స్ ఏ దొరుకుతాయో, బెనిఫిట్స్ చెప్పాను. ఓకే. అండ్ యా, పద్మావతి మేడం, మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. కెమెరా ఆన్ చేసుకొని కుదిరితే మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ ఈవినింగ్ మేడం. నా కోచ్ వేణుగోపాల్. చెప్పండి మేడం, పర్లేదు మేడం. మీ పేరు మేడం, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే. కారంపొడి. ఓకే, చెప్పండి మేడం. మీరు కమ్యూనిటీకి ఎలా పరిచయారు మేడం? మీ వాయిస్ రావట్లేదు మేడం.